Namaste. This is Dr. R. Anil Kumar from EC department. I am working as associate professor in EC department at Aricha University. ఈ యూనివర్సిటీలో వర్క్ చేయడానికి కారణం ఏంటంటే నిజంగా చెప్పాలంటే పడాలా చారిటబుల్ ట్రస్ట్. మాది చొల్లంగిపేట గ్రామం. చొల్లంగిపేట గ్రామంలో వెరీ పూర్ ఫ్యామిలీ. Financially, we are feeling very bad. So due to this reason, my parents unable to continue my education. అక్కడ మా ఇంటి దగ్గరికి గోపి గారు అనే ఒక సార్ వచ్చేవారు. ఆ సారు మల్లవారు. ఈ పడాలా చారిటబుల్ ట్రస్ట్ సార్కి తెలుసు. సార్ ఏం చేశారంటే మీరు మీకున్న 10th మార్క్స్ ఐ గాట్ 525 మార్క్స్ తీసుకుని నేను ఏలేశ్వరం వెళ్ళాను. ఏలేశ్వరంలో సూర్యప్రసాద్ గారు నన్ను రిసీవ్ చేసుకుని సారు ఈ మార్క్స్ అన్నీ చూసి మీకు మెరిట్ స్కాలర్షిప్ వస్తుంది, యూ కంటిన్యూ ఎడ్యుకేషన్ అని చెప్పారు. చాలా హ్యాపీ అనిపించింది. ముందు గోపి గారి మీద చాలా బాగా ఇంప్రెషన్ వచ్చింది. సూర్యప్రసాద్ గారు ఎలా మాట అనగానే వెంటనే నేను చాలా మా పేరెంట్స్కి ఇంకా ఎంత హ్యాపీ ఫీల్ అయ్యానంటే ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్. దే సెడ్ ఆల్సో వీ హ్యావ్ టు కంటిన్యూ ఎడ్యుకేషన్ విత్ మెరిట్ ఓన్లీ, దెన్ ఓన్లీ వీ కెన్ గివ్ ది స్కాలర్షిప్. అది నేను నిలబెట్టుకోవడానికి చాలా కష్టపడ్డాను. క్యాంపస్ ప్లేస్మెంట్కి చాలా ట్రై చేశాను. ప్లేస్మెంట్ టీసీఎస్ వచ్చింది. అట్ ద సేమ్ టైం సారథి సొల్యూషన్స్ కూడా వచ్చినాయి. అక్కడ ఎడ్యుకేషన్ కంటిన్యూ చేస్తూ నేను ఎంటెక్ చేయాలని అనుకున్నాను. అప్పుడు నేను సూర్యప్రకాష్ గారిని రీచ్ అయితే సారు చాలా మోటివేట్ చేశారు. నువ్వు ఫీజు కట్టకుండా ఎంటెక్ చేసేలా ఉండాలంటే ఫస్ట్ గేట్ ప్రిపేర్ అవ్వన్నారు. అప్పటికే మన నాలెడ్జ్ మినిమంగా ఉండేది. సో గేట్ ప్రిపేర్ అయిన వెంటనే నాకు ఐఎమ్ గెట్టింగ్ వెరీ గుడ్ నాలెడ్జ్ ఇన్ ద సబ్జెక్ట్స్. సో గేట్ ర్యాంక్ వచ్చింది. బేస్డ్ ఆన్ గేట్ ర్యాంక్ ఐ హ్యావ్ కంప్లీటెడ్ ఎంటెక్ ఇన్ గైట్ కాలేజ్. సార్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. వై? బికాజ్ ఈజ్ మోటివేషన్ హెల్ప్స్ వెరీ వెల్ టు మీ. సో ఐ హ్యావ్ మూవ్ టు ఆరిచా కాలేజ్. ఆరిచా కాలేజీలో అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఏం చేశానంటే పిహెచ్డి రిజిస్టర్ అవ్వాలి, పిహెచ్డి చేయాలి అని నేను పిహెచ్డి స్టార్ట్ చేశాను. ఐ హ్యావ్ చూసిన్ వైర్లెస్ కమ్యూనికేషన్. వైర్లెస్ కమ్యూనికేషన్స్లో మంచి పేపర్లు పబ్లిష్ చేయడంతో పాటు పేటెంట్ కూడా ఎలా రిజిస్టర్ చేయాలి అన్నీ మొత్తం కంప్లీట్గా నేర్చుకున్నాను. సార్ని మీట్ అవ్వడం, సార్ దగ్గర మోటివేషన్ తీసుకోవడం, నెక్స్ట్ ఫర్దర్ గైడెన్స్కి అప్రోచ్ అవ్వడం, అలా మొత్తం 2016లో పిహెచ్డి రిజిస్టర్ అయ్యాను. 2016లో పిహెచ్డి రిజిస్టర్ అయ్యి 2022లో పిహెచ్డి కంప్లీట్ చేశాను. 2003లో స్టార్ట్ అయిన ఈ పడాలా చారిటబుల్ ట్రస్ట్ ఇలా 25 సంవత్సరాలు చదువు కోసం అందరికీ మనీని ఇస్తూ ఎవరైతే సెటిల్ అయ్యి ఉన్నారో వాళ్ళ దగ్గర కూడా బేస్డ్ ఆన్ దేర్ శాలరీ దే ఆర్ ఆల్సో కంట్రిబ్యూటింగ్. మీన్స్ ఇట్ సాటిస్ఫై ది వాట్ ఈస్ ద స్లోగన్, దేర్ ఈస్ పేయింగ్ ఇట్ ఫార్వర్డ్. ఈ నినాదం మనందరూ కూడా సాటిస్ఫై చేస్తున్నాము. ఎవరన్నా ఇంకా సాటిస్ఫై చేయకపోతే కూడా సాటిస్ఫై చేస్తూ ఉండాలి. ఎడ్యుకేషన్కి అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు. నాట్ ఓన్లీ దట్ ఎడ్యుకేషన్, ఇంకా డిఫరెంట్ ప్రోగ్రామ్స్ సేతు, వారధి, స్వేచ్ఛ, ఉన్నతి ఇలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఇప్పుడు ఉన్న స్టూడెంట్స్కి మంచి ఓరియంటేషన్ సెషన్స్ అందిస్తూ ఈ పడాలా చారిటబుల్ ట్రస్ట్ చాలా హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు ఉన్న జనరేషన్కి కావలసింది మనీ కాదు, మంచి మోటివేషను, డిసిప్లిను, సెల్ఫ్ లెర్నింగు ఇవి ఉంటే కెరీర్లో వాళ్ళు గ్యారంటీగా మంచిగా సెటిల్ అవుతారు. నేను డిసిప్లైన్డ్గా ఇంటర్మీడియట్ వరకు కంటిన్యూ చేసి ఇంటర్మీడియట్ తర్వాత బీటెక్ విత్ హెల్ప్ ఆఫ్ పడాలా చారిటబుల్ ట్రస్ట్తో చేశాను. అప్పుడు నేను ఈ బీటెక్ జాయిన్ అవ్వకపోయి ఉంటే నా లైఫ్ టర్నింగ్ ఇంకో విధంగా ఉందను. గ్యారంటీగా ఐ కెన్ సే my life turning point is our Padaala Charitable Trust. They have provided money to continue my education. After BTech, my self motivation and SAR guidance so MTech PhD kuda complete chesi now I am getting a respectable salary in Aricha University. I feel very happy. మీకు తెలుసు ఎలుగుతున్న దీపమే ఇతర దీపాలను వెలిగిస్తుంది. అలాగే పడాలా చారిటబుల్ ట్రస్ట్లో సూర్యప్రసాద్ గారు ఆయన అన్నీ తెలుసుకున్నారు. మాలాంటి దీపాలను వెలిగించారు.
మాలాంటి దీపాలను వెలిగించారు కాబట్టి మేము ఇలాంటి దీపాలను చాలా వెలిగించాలని కోరుకుంటున్నాము. అలా వెలిగిస్తూ కూడా ఉంటాము. మన లైఫ్లో సస్టైన్ అవ్వాలంటే ఈ గోల్స్ అన్నీ సాటిస్ఫై అవ్వడానికి ఎడ్యుకేషన్ ఒకటే అవర్ పరాలా చారిటబుల్ ట్రస్ట్. థ్యాంక్ యూ.